ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీ అయి ఉండి తన పైన మరి ఒక టిఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గుండెలను పంపించి న్యూస్ పైన మరియు ఎమ్మెల్సీ తీర్మాన మండల పైన దాడి చేసి మరి బహుజనుల గొంతు నొక్కే విధంగా మరి చూస్తా ఉన్నారు. ఏ రోజైతే ఈ రోజు బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగు వేస్తూ ముందుకొచ్చే క్రమంలో మరి మొక్కల్లోనే తుంచివేసినటువంటి కుట్రలు అగ్రవర్ణ నాయకులు అన్ని పార్టీలు ఒకటై మరి ఈ రోజు బహుజన బిడ్డ 42% రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఈ రోజు బీసీలు బహుజనులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అధికారంలోకి రావాలని కోరుకునే మల్లన్న పైన ఈ రోజు దాడి జరిగింది అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా తన పైన దాడి చేశారు అంటే మరి చూడండి ఎంత ఈ తెలంగాణలో ఎంత దౌర్జన్యం జరుగుతుందో. మహిళలు రాజకీయంలోకి రావాలి కానీ రౌడీజం చేయొద్దు. మీరు మాట్లాడుతూ ఉన్నారు మహిళలు రాజకీయం రాకుండా అడ్డుకుంటున్నారని. మిమ్మల్ని ఎవరు అడ్డుకోవట్లేదు. గత 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి న్యాయం చేయనటువంటి మిమ్మల్ని ఇలా దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎక్కిస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగనే వ్యవహరిస్తూ మరి ఏదైతే దాడి చేసిన వాళ్ళపైన కాకుండా ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసి అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి మన టీం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే దాడి చేశారో వారిని పట్టుకొని అరెస్ట్ చేయాలి. దాడికి ప్రేరేపించిన వాళ్ళని కూడా మరి A1 A2గా చేర్చి అరెస్ట్ చేయాలని ఈ రోజు బెల్లంపల్లి పట్ల కేంద్రంలో ఆమె దిష్టిబొమ్మ దహనం చేస్తూ తెలియజేయడం జరుగుతా ఉన్నారు. జై తీర్మార్ మల్లన్న. సిగ్గు పదులపై దాడి చేయడం, సిగ్గు పదులపై దాడి చేయడం. జై తెలంగాణ.